హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో మా ఛానల్ని త్వరగా సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మీకు ఎక్సెల్ ఫార్మాట్లో మనం టైప్ చేసిన వర్డ్స్ కానీ కాలమ్స్ని కానీ ఎంఎస్ వర్డ్లోకి ఏ విధంగా కన్వర్ట్ చేయాలో చూద్దాం. ఇది ఇప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఇవన్నీ ఎక్సెల్ వర్డ్లో కొన్ని కాలమ్స్ అండి. ఇది ఒక టేబుల్. దీన్ని మనము ఎంఎస్ వర్డ్లోకి ఏ విధంగా కాపీ చేయాలో చూద్దాం ఒకసారి. ఏ విధంగా ఎంఎస్ వర్డ్లోకి ఏ విధంగా కాపీ చేయాలంటే, ఇక్కడ ఇది వీటిని ఓకే చేయాలి. ఈ విధంగా కూడా మనము దీన్ని ఈ విధంగా కూడా ఓకే చేసుకోవచ్చు. లేదంటే Ctrl+A ద్వారా కూడా డైరెక్ట్ షార్ట్ ఫామ్లో కూడా ఓకే చేసుకోవచ్చు. దీన్ని ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత Ctrl+A ద్వారా ఓవరాల్గా సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని చాలా ఫార్మాట్స్ ఉన్నాయండి కాపీ చేసుకోవడానికి. మనకి కాపీ ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. ఇక్కడ ఈ కాపీ ఆప్షన్లోకి వెళ్ళి దీన్ని కాపీ చేయాలి. కాపీ చేసిన తర్వాత మనకి ఇక్కడ కనిపిస్తుంది ఈ సింబల్. ఇది కాపీ, ఈ ప్లేస్ మొత్తం కాపీ అయినట్టు. ఓకే, ఇక్కడ నుండి మనము ఎంఎస్ వర్డ్లోకి వెళ్ళాలి. ఎంఎస్ వర్డ్ ఒక కాలం ఓపెన్ చేద్దాం. నేను ఒక న్యూ ఫోల్డర్ ఒకటి ఓపెన్ చేశాను. ఇందులో ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేద్దాం. ఇది ఎంఎస్ వర్డ్ కాలం ఓపెన్ అయిందండి. ఈ ఎంఎస్ వర్డ్ ఇందులో ముందుగా మనం ఏం చేద్దామంటే, ఇక్కడ మనకి పేస్ట్ ఆప్షన్ చేయాలంటే కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయండి కాపీ చేయడానికి. మనం ఏం చేయాలంటే, ముందుగా ఇక్కడ మనకు పేస్ట్ ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. పేస్ట్ ఆప్షన్ పైన నేను క్లిక్ చేశాను. ఇందులో పేస్ట్ ఆప్షన్స్లో మనకు చాలా ఫార్మాట్స్ కనిపిస్తున్నాయి చూసారా. ఇది ఒక ఫార్మాట్, ఇది ఒక ఫార్మాట్. ఈ విధంగా చాలా రకాలుగా మనకు ఫార్మాట్స్ కనిపిస్తున్నాయి. మనకు ఏ విధంగా ఫార్మాట్ కావాలో అందులో మనం ఓకే చేసుకోవచ్చు. ఒకవేళ మనకు ఏ బాక్స్ వితౌట్ బాక్స్ లేకుండా మనం ఇందులోకి కన్వర్ట్ చేయాలి ఎంఎస్ వర్డ్లోకి అనుకుంటే కూడా ఈ విధంగా మనము ఎంఎస్ వర్డ్లోకి బాక్స్ లేకుండా కూడా కన్వర్ట్ చేయొచ్చు. ఒకవేళ మనకు బాక్స్ కావాలనుకుంటే, ఓన్లీ వన్ సైడ్ రైట్ సైడ్ రావాలనుకుంటే ఈ విధంగా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా లెఫ్ట్ సైడ్, ఈ విధంగా మిడిల్, ఇలా మనం చేసుకోవచ్చు. బాక్స్ చిన్న సైజ్ కానీ ఇలా ఈ విధంగా ఎంఎస్ వర్డ్లోకి మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనం ఓకే చేద్దామండి. ఇందులో కూడా పేస్ట్ స్పెషల్, సెట్, డిఫికల్ట్ పేస్ట్ అంటే చాలా రకాలుగా ఉంటాయండి. ఇప్పుడు మనం దీన్ని పేస్ట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఇది ఎంఎస్ వర్డ్లోకి ఈ విధంగా పేస్ట్ అయింది. ఈ విధంగా ఎంఎస్ వర్డ్లోకి పేస్ట్ అయిన తర్వాత మనము ఎక్సెల్ నుంచి, ఇప్పుడు ఎక్సెల్లో చూపిస్తానండి. ఎక్సెల్లో ఇక్కడ ఎక్సెల్లో చూసారు కదండి. ఇదే ఫార్మాట్ సేమ్ టు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనకి ఇది ఎంఎస్ వర్డ్లోకి రావటం జరిగింది. ప్లస్ ఈ విధంగా కాకుండా మనం ఈ విధంగా మరో విధంగా కూడా మనము కాపీ చేసుకోవచ్చు. ఈ విధంగా ఇక్కడ పేస్ట్ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదండి. ఈ విధంగా కూడా ఇందులో కూడా మనం ఈ విధంగా ఆప్షన్స్ కాపీ చేసుకోవచ్చు. చూడండి ఏ విధంగా ఇక్కడ కనిపిస్తున్నాయి సేమ్. ఎందుకంటే చాలా రకాలుగా మనము ఎక్సెల్ ఫార్మాట్ నుంచి ఎంఎస్ వర్డ్కి కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇది అంటే చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు, ఎక్సెల్ నుంచి ఎంఎస్ వర్డ్కి కన్వర్ట్ చేయటం ఎలా అని చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఇది ఫ్రెండ్స్, ఎంఎస్ వర్డ్ నుంచి ఎక్సెల్కి ఏ విధంగా కన్వర్ట్ చేయాలో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయాలని మేము కోరుకుంటున్నాం. ఇలాంటి మీకు నాలెడ్జ్కి సంబంధించిన తెలియని విషయాలని మేము మీకు అందించడం జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అవర్ యూట్యూబ్ ఛానల్.